Welcome to TriRate. So today topic is elementary statistics. ఓకేనా? సో ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్లో ఏముంటాయో ఒకసారి చూడండి. సో ఈ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్లోకి వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన టాపిక్స్ ఏముంటాయంటే మీన్ అండ్ అలాగే మీడియన్ అండ్ అలాగే మోడ్, రేంజ్, వేరియన్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్లో టాపిక్స్. సో మీన్ ఏంటి అంటే, సో అందరికీ తెలుసు మీన్ ఏంటి అంటే, సో సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. సో ఇక్కడ మీన్ యాక్చువల్లీ ఏంటంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో మీన్నే మనం యావరేజ్ అని కూడా అంటాం. ఓకేనా? సో యావరేజ్ అన్నా కానీ మీన్ అన్నా కానీ సిమిలర్గానే ఉంటాయి. ఓకేనా? సో యావరేజ్ అన్న మీన్ అన్న ఏంటి, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. అదేవిధంగా మీడియన్ ఏంటి అంటే అక్కడ ఉండే మనకి ఇచ్చే సిరీస్ ఏదైతే ఉంటుందో లేదా పర్టికులర్ నంబర్స్ ఇస్తారు కొన్ని, ఆ నంబర్స్ అన్నీ కూడా మనం అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఓకేనా? సో అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో అలా మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత సో మనకి ఒక పర్టికులర్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వస్తాయి. సో ఆ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్లో ఎగ్జాక్ట్గా మిడిల్ వాల్యూ ఏదైతే ఉంటుందో, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఎగ్జాక్ట్గా మిడిల్ వాల్యూ ఏముంది, సో ఇది అనమాట. ఓకేనా? సో ఎగ్జాక్ట్గా మిడిల్ వాల్యూ మనకి ఏదైతే ఉంటుందో అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాతకి ఆ మిడిల్ వాల్యూనే మనం మీడియన్ అని అంటాం. ఓకేనా? సో మిడిల్ వాల్యూనే మీడియన్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మోడ్. మోడ్ ఏంటి అంటే రిపీటెడ్ వాల్యూ లేదా రిపీటెడ్ నంబర్. ఓకేనా? సో మనకి ఈ ఆర్డర్లో వచ్చేసరికి మనం అరేంజ్ చేసిన తర్వాత కానీ చేయక ముందు కానీ మనం చూసుకుంటే ఆ పర్టికులర్ నంబర్స్లో ఏదైతే మోస్ట్లీ రిపీటెడ్ ఏదైతే నెంబర్ రిపీటెడ్ అవుతుందో మోస్ట్లీ, సో ఆ నెంబరే మనకి మోడ్. ఓకేనా? సో అండ్ అలాగే రేంజ్ వచ్చేసరికి హయ్యర్ వాల్యూ మైనస్ లోవర్ వాల్యూ. ఓకేనా? సో రేంజ్ ఏంటంటే హయ్యర్ వాల్యూ మైనస్ లోవర్ వాల్యూ. అండ్ అలాగే వేరియన్స్ వచ్చేసరికి స్క్వేర్ ఆఫ్ డీవియేషన్, స్క్వేర్ ఆఫ్ టోటల్ డీవియేషన్ ఆర్ డీవియేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇది మనం క్వశ్చన్ చూస్తే ఇంకా పర్టికులర్లీ క్లియర్లీ అర్థమవుతుంది. ఓకేనా? వేరియన్స్ స్క్వేర్ ఆఫ్ డీవియేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇవన్నీ ఇంకా అలాగే స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ ఏంటంటే రూట్ ఓవర్ వేరియన్స్. స్టాండర్డ్ డీవియేషన్ అనేది రూట్ ఓవర్ వేరియన్స్. అండ్ అలాగే ఇక్కడ మనకి మీన్. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వాల్యూస్ తీసుకుందాం. 3, 4, 5, 2, 1, 7 అండ్ ఆల్సో 2, 1. ఓకేనా? సో ఇలా పర్టికులర్ కొన్ని ఆర్డర్ ఉన్నాయి లేదా పర్టికులర్ నెంబర్స్ కొన్ని ఉన్నాయి. సో ఈ అబ్జర్వేషన్స్ మనం కనుక చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మీన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు. సో మీన్ అన్న యావరేజ్ అన్న సిమిలర్గా ఉంటాయి కాబట్టి సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ మీన్స్ ఇక్కడ ఉండే అబ్జర్వేషన్స్ అన్నీ కూడా మనం యాడ్ చేయాలి. సో అలా యాడ్ చేయడం వల్ల చూడండి 3 + 4 7, 7 + 5 12, 12 + 2 14, 15, 15 + 7 22 + 2 24 by 1 2 3 4 5 6 7. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 7. సో ఇక్కడికి వచ్చేసరికి మీన్ 24/7 లేదా దీన్ని ఇంకా క్యాన్సిల్ చేస్తే డెసిమల్స్లో వస్తుంది. ఓకేనా? సో 7 1 జా 7 3 జా 21. ఓకే, ఇంకా రిమైనింగ్ ఏముంది, 3 ఉంది. దట్ మీన్స్ 0.0. సో 7 4 జా 28 అండ్ రిమైనింగ్ 2 ఉంటుంది. అట్లా 3.42 అండ్ సో ఆన్ డెసిమల్ వాల్యూ వస్తుంది మీన్ వచ్చేసి. ఓకేనా? సో అలాగే మీడియన్ మనం చూసుకుంటే, ఓకేనా, మీడియన్ అంటే ఏంటి, ఇక్కడ ఉండే నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేస్తాం. మోస్ట్లీ మనం వచ్చేసి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుందాం. ఓకేనా? సో అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్నప్పటికీ 1 2 2 2 టైమ్స్ ఉంది కదా 2, కాబట్టి 2. అండ్ అలాగే 3 4 5 7. ఇక్కడికి వచ్చేసరికి మన మీడియన్ ఏంటి, అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాతకి మిడిల్ వాల్యూ ఏమైతే ఉంటుందో, ఓకేనా, సో ఇటువైపు 3 నెంబర్స్ ఉన్నాయి, ఇటువైపు 3 నెంబర్స్ ఉన్నాయి, అంటే మిడిల్ వాల్యూ ఈ నెంబర్ లేదా 1 2 3 4 5 6 7 టోటల్గా 7 నెంబర్స్ ఉన్నాయి. అందులో 4th వన్ మిడిల్ వన్. ఓకేనా? సో ఆ విధంగా మనకి ఇక్కడ 4th వన్ అనేది మిడిల్ వన్ వచ్చింది. సో దీన్నే మనం మీడియన్ అంటాం.
సో మీడియన్ ఏంటి 3. సో అండ్ అలాగే మోడ్ వచ్చేసరికి ఏంటి రిపీటెడ్ నెంబర్, మోస్ట్లీ రిపీటెడ్గా ఏ నెంబర్ ఉంటుందో దాన్ని మోడ్ అంటాం. సో ఇక్కడ 2 టైమ్స్ మోస్ట్లీ రిపీట్ అయింది కదా, సో ఏం రిపీట్ అయింది 2 నెంబర్ అనేది రిపీట్ అయింది కాబట్టి మోడ్ వచ్చేసి 2. అండ్ అలాగే రేంజ్, రేంజ్ ఏంటంటే హయ్యర్ వాల్యూ మైనస్ లోవర్ వాల్యూ. సో హయ్యర్ వాల్యూ ఏంటి 7, లోవర్ వాల్యూ 1, సో 6 ఈజ్ ద రేంజ్. ఓకేనా. సో ఇవన్నీ కూడా దీని యొక్క బేసిక్ కాన్సెప్ట్. సో ఇప్పుడు వచ్చేసి మనం టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ఆల్ కాల్ రిసీవ్డ్ ఆన్ 7 కాన్సిక్యూటివ్ డేస్. సో ఇక్కడికి వచ్చేసరికి ఫైండ్ ద మోడ్ అన్నారు. ఓకేనా. సో మోడ్ మీనింగ్ ఏంటి మనకి మోస్ట్లీ రిపీటెడ్ నంబర్, మోస్ట్లీ రిపీటెడ్ నంబర్, దట్ ఈజ్ మోడ్. ఓకేనా. సో ఇప్పుడు మోడ్ ఏమవుతుంది ఇక్కడ మోస్ట్లీ రిపీట్ అయ్యే నెంబర్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 11 అనేది 1 టైం, 13 అనేది 2 టైమ్స్, 17 1 టైం 1 టైం 1 టైం 1 టైం. సో ఇక్కడ మోస్ట్లీ రిపీట్ అయ్యే నెంబర్ ఏంటి 13 అనేది మోస్ట్లీ 2 టైమ్స్ రిపీట్ అయింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ హై, ఎక్కువగా రిపీట్ అయిన నెంబర్ 13 కాబట్టి మనకు మోడ్ వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ 13. ఓకేనా. సో మీన్, మీడియన్, మోడ్ అనేవి ఎక్కువగా మనం పెద్దగా కష్టపడక్కర్లేదు. ఓకేనా. సో మోడ్ వచ్చేసరికి మోస్ట్లీ రిపీట్ నెంబర్. సో డైరెక్ట్గా మనం ఆన్సర్ చూసి పెట్టేయచ్చు ఇటువంటి సమ్స్కి. Find the median of the call received on 7 consecutive days, that is 11, 13, 17, 13, 23, 25, 19. సో ఈ క్వశ్చన్లో మనకు వచ్చేసరికి మీడియన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మీడియన్ అంటే ఏం చేస్తాం మనం నార్మల్లీ మీడియన్ వచ్చేసరికి అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మనం అన్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. సో లోయెస్ట్ నెంబర్ ఏముంది 11, 13, 13, 17, 19, 23, 25. ఇక్కడికి వచ్చేసరికి మనకి సో అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసాం. తర్వాతకి మీడియన్ ఏమవుతుంది మిడిల్ వాల్యూ అనేది మీడియన్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మిడిల్ వాల్యూ ఏమవుతుంది సో ఇక్కడ చూసుకుంటే 3 నెంబర్స్, బ్యాక్ సైడ్ 3 నెంబర్స్, అంటే ఎగ్జాక్ట్గా మిడిల్ వాల్యూ ఏముంది 17. సో మనకి ఇక్కడ మీడియన్ వచ్చేసి ఏమైంది 17 అనేది మీడియన్ మనకి. ఓకే. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద మోడ్ అండ్ మీడియన్ ఆఫ్ ద 9 కాన్సిక్యూటివ్ నెంబర్స్. సో ఇక్కడ మీడియన్ అండ్ మోడ్ అడిగారు. ఓకేనా. సో మీడియన్, మోడ్ అడిగేటప్పుడు మనం పర్టికులర్గా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఓకే. సో అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసేటప్పుడు ఇక్కడ ఉండే నెంబర్స్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయండి. సో లీస్ట్ నెంబర్ వచ్చేసి 7 అండ్ ఇంకో టైం 7 ఉంది. ఓకేనా. 7 అండ్ 7 అండ్ నెక్స్ట్ వచ్చేసి 8, ఇంకో 8 ఉందా లేదు. నెక్స్ట్ లీస్ట్ నెంబర్ 11 అండ్ ఆ తర్వాతకి 12. ఓకే. అండ్ ఆ తర్వాతకి 14 అండ్ 21, 23, 27. ఓకేనా. సో ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసాం. అరేంజ్ చేసిన తర్వాతకి మీడియన్ వచ్చేసి ఏమవుతుంది మిడిల్ వాల్యూ అవుతుంది మీడియన్. ఓకేనా. సో మిడిల్ వాల్యూ కావాలంటే మనం ఇవతల 4 నెంబర్స్ తీసుకున్నాం అంటే ఇక్కడ ఉండే వాల్యూ మీడియన్. ఓకే. సో ఇప్పుడు మీడియన్ ఈజ్ 12 అండ్ అలాగే ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నారు మోడ్. సో మోడ్ వచ్చేసి ఏమవుతుంది రిపీటెడ్ నెంబర్, ఎక్కువగా మోస్ట్లీ రిపీటెడ్ నెంబర్ ఏముంది ఇక్కడ 7 మాత్రమే ఎక్కువగా రిపీట్ అయ్యింది. ఓకేనా. సో మోస్ట్లీ రిపీటెడ్ అయింది 7. సో కాబట్టి మోడ్ వచ్చేసి 7. సో మనకి ఇక్కడ ఆన్సర్ మోడ్ అండ్ మీడియన్ అడిగారు కదా, మోడ్ అండ్ మీడియన్. సో అదే ఆర్డర్లో మనకి ఆన్సర్ ఉండాలి. దట్ మీన్స్ 7, 12. సో 12, 7 కాదు 7, 12. ఓకేనా. సో కొన్ని సార్లు ఏమవుతుందంటే ఆప్షన్స్లో ఒకసారి 7, 12 ఇస్తారు, ఇక్కడ ఆప్షన్ ఈ 12, 7 ఇస్తుంటారు. సో ఓకేనా. సో అప్పుడు మనం 12, 7 పెట్టవచ్చు ఫ్లోలో. ఇక్కడ 12, 7 పెట్టాం కాబట్టి 12, 7 అని. కానీ ఇక్కడ ఏదైతే ఆర్డర్ మనకి మెన్షన్ చేస్తారో అదే ఆర్డర్లో ఆప్షన్ అనేది పెట్టాలి. ఓకేనా. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ 7, 12. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వెన్ ద మీన్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 18. ఓకేనా. మీన్ వాల్యూ ఇచ్చేసారు మనకి 18. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ మనకి శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి చూడాలి ఫస్ట్. ఓకేనా. సో శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి అంటే ఒకసారి చూడండి. సో ద మీన్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ద మీన్ ఆఫ్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్. శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే మనకి మీన్ ఆఫ్ ఏ నెంబర్,
సో ఎప్పుడైనా మనకి కొన్ని పర్టికులర్ వాల్యూస్ ఇచ్చారు ఇక్కడ. సో ఆ వాల్యూస్ యొక్క మీన్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, సో మీన్ ఆఫ్ ఏ అబ్జర్వేషన్ ఆర్ మీన్ ఆఫ్ ఏ నంబర్స్, ఓకే, సో ఏదన్నా కానీ మీన్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు ద మీన్ ఆఫ్ ద శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్, ఓకేనా. సో మీన్ ఆఫ్ ది శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? మీన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ లేదా మీన్ ఆఫ్ ఏ నంబర్, ఓకేనా. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? మీన్ ఆఫ్ ఏ నంబర్ ఇచ్చారు కదా. సో మీన్ ఆఫ్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఏమవుతుంది? 18. రెండు ఈక్వల్ కదా, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీన్ ఆఫ్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే మీన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఆర్ మీన్ ఆఫ్ ది నంబర్. సో మనకి ఇక్కడ మీన్ ఆఫ్ ది నంబర్స్ ఆల్రెడీ ఇచ్చారు. సో దీనికి ఇది ఈక్వల్ అంటే దీని వాల్యూ ఏమవుతున్నట్టు? 18, ఓకేనా. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద సెట్ ఆఫ్ డేటా. అర్థమెటిక్ మీన్స్ దట్ మీన్ ఇక్కడ మనకు ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి అంటే మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీన్ మీనింగ్ ఏంటి? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్, ఓకేనా. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అంటే ఉన్న అబ్జర్వేషన్స్ అన్ని కూడా యాడ్ చేయాలి. సో 6 ప్లస్ 1 ప్లస్ 5 ప్లస్ 8 ప్లస్ 10 బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 5 నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. దట్ మీన్స్ అక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఓవరాల్గా 5 వాల్యూస్ ఉన్నాయి. అదే మనకి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే అవన్నీ కూడా యాడ్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు యాడ్ చేయండి. 6 ప్లస్ 7 ప్లస్ 5 12, 12 ప్లస్ 8 20 ప్లస్ 10 30, 30 by 5. సో 5 1 జా 5 6 జా. సో మీన్ అర్థమెటిక్ మీన్ ఏమవుతుంది? 6, ఆప్షన్ సి, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వేరియన్స్ ఆఫ్ గివెన్ డేటా సెట్. సో మనం ఏం చెప్పుకున్నాం? వేరియన్స్ అంటే స్క్వేర్ ఆఫ్ ద డీవియేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో వేరియన్స్ మీనింగ్ ఏం చెప్పుకున్నాం? స్క్వేర్ ఆఫ్ ద డీవియేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ డీవియేషన్ ఏంటి అంటే ఒకసారి చూడండి. సో ఫస్ట్ వచ్చేసి డీవియేషన్ ఏంటి అంటే, సో మనం ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్కి ఫస్ట్ వచ్చేసి మనం మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. సో డీవియేషన్ ఫైండ్ అవుట్ చేసే ముందు మనం ఏం చేయాలి? మీన్, ఓకేనా. సో మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అక్కడ 3, 9, 5, 6, 7 ఆ వాల్యూస్ యొక్క మీన్ ఏమవుతుంది? సో చూడండి, మీన్ 3 ప్లస్ 9 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 7, ఓకే, బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5, ఓకేనా. సో 3 ప్లస్ 9 12, 12 ప్లస్ 5 17, 17 ప్లస్ 7 24 ప్లస్ 6 30, ఓకే, 30 by 5. సో ఇప్పుడు మనకి మీన్ ఏమవుతుంది? 6 అవుతుంది, ఓకేనా. సో డీవియేషన్ ఏంటంటే, డీవియేషన్ మీన్స్ సో ఒక వాల్యూ నుండి వేరే వాల్యూకి మధ్యలో డీవియేషన్ ఏముంది లేదా డిస్టెన్స్ ఏముంది, ఓకేనా. సో ఆ విధంగా మనం డీవియేషన్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. సో ఆ కన్సిడర్ దేని మధ్యలో డీవియేషన్ అంటే మీన్కి, ఓకేనా. సో మీన్ వాల్యూకు అండ్ అలాగే ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్ వాల్యూకి మధ్యలో డీవియేషన్ ఏముంది, ఓకే. సో ఇప్పుడు మీన్ వాల్యూ మనకి ఏమొచ్చింది? 6. సో స్క్వేర్ ఆఫ్ ద డీవియేషన్ అన్నారు కదా. సో 6 మైనస్ ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో 3, 6 మైనస్ 3 ఇది వచ్చేసి డీవియేషన్ మనకి. బట్ స్క్వేర్ ఆఫ్ ది డీవియేషన్ అన్నారు, సో స్క్వేర్. అండ్ నెక్స్ట్ అలాగే 6 మైనస్ 9, ఓకేనా, 6 మైనస్ 9 హోల్ స్క్వేర్. సో ఇక్కడ 6 మైనస్ 9 వచ్చేసరికి మైనస్ వాల్యూ వస్తుంది, కానీ మనం కన్సిడర్ చేయాల్సింది పాజిటివ్ వాల్యూ. ఎందుకంటే డీవియేషన్ అంటే డిస్టెన్స్ కదా మనం ఫైండ్ అవుట్ చేసేది. సో 6 అండ్ 9కి మధ్యలో డీవియేషన్ ఏముంది, ఓకేనా. సో అక్కడ మనకి ఎగ్జాక్ట్ మ్యాక్సిమం పాసిబిలిటీ పాజిటివ్ వాల్యూనే రావాలి, ఓకేనా. 6 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 6 మైనస్ 9 హోల్ స్క్వేర్ ప్లస్ 6 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 6 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 6 మైనస్ 7 హోల్ స్క్వేర్ బై నంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 5, ఓకేనా. సో ఇదేంటి? వేరియన్స్ డీవియేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, స్క్వేర్ ఆఫ్ ది డీవియేషన్. డీవియేషన్ అంటే మన మీన్ వాల్యూకును అండ్ అలాగే ఇక్కడ ఉండే అబ్జర్వేషన్ మధ్య డీవియేషన్. స్క్వేర్ ఆఫ్ డీవియేషన్ అంటే ఎవ్రీ వాల్యూ కూడా స్క్వేర్ చేస్తూ డీవియేషన్ తీసుకున్నాం, ఓకే. ఇది స్క్వేర్ ఆఫ్ ది డీవియేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇప్పుడు 6 మైనస్ 3 వాల్యూ ఎంత? 3 స్క్వేర్ 9 ప్లస్ 6 మైనస్ 9 అంటే రెండింటికి మధ్యలో డీవియేషన్ -3 అవని పాజిటివ్ +3 అవని.
కానీ వాల్యూ వచ్చేసరికి 3 కదా. సో 3 స్క్వేర్ 9 ప్లస్ 6 మైనస్ 5 1 స్క్వేర్ 1 ప్లస్ 6 మైనస్ 6 0. సో 0 ప్లస్ 6 మైనస్ 7 1 1 స్క్వేర్ 1 by 5. ఓకే. సో 9 ప్లస్ 1 10 9 ప్లస్ 1 10 10 ప్లస్ 10 20 20 by 5. దట్ మీన్స్ 4. ఓకేనా. సో ఇప్పుడు మనకి వేరియన్స్ ఏమొచ్చింది 4. వేరియన్స్ ఈక్వల్ టు 4. ఓకే. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఇప్పుడు ఇదే క్వశ్చన్కి శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, లేదా స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేస్తాం? స్టాండర్డ్ డీవియేషన్ మీన్స్ రూట్ ఓవర్ వేరియన్స్. ఓకేనా. సో రూట్ ఓవర్ వేరియన్స్ అనేది మనకి 4 వచ్చింది. స్టాండర్డ్ డీవియేషన్ ఏం చేస్తాం? రూట్ 4. దట్ మీన్స్ 2. ఓకేనా. సో ఈ విధంగా స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ మనకి క్వశ్చన్ వరకు వేరియన్స్ మాత్రమే అడిగారు కాబట్టి సో వేరియన్స్ ఫైండ్ అవుట్ చేసాం, 4 వచ్చింది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఈ విధంగా వేరియన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద మీన్, మోడ్ అండ్ మీడియన్ ఆఫ్ ద గివెన్ సెట్స్ ఆఫ్ డేటా. ఓకే. 5, 8, 12, 13, 12, 14, 6, 8, 12, 10. సో ఈ అబ్జర్వేషన్స్ అన్నిటికీ కూడా ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఈ వాల్యూస్ అన్నిటికీ కూడా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మీన్, మోడ్, మీడియన్. సో ఇదే ఆర్డర్లో ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి మనం ఫస్ట్ వచ్చేసి చూద్దాం మీన్. ఓకేనా. సో మీన్ ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చేసరికి అక్కడ ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఎడిషన్ చేయాలి. దట్ మీన్స్ 5 ప్లస్ 8 ప్లస్ 12 ప్లస్ 13 ప్లస్ 12 ప్లస్ 14 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 12 ప్లస్ 10. ఓకే. బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1 2 3 4 5 6 7 8 9 10. టోటల్గా నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 10. ఓకేనా. సో ఇప్పుడు యాడ్ చేయండి. సో 10, ఇక్కడ ఒక 10 20. ఓకే. అండ్ ఇక్కడ ఒక 10 30, ఇక్కడ ఒక 10 40, ఇక్కడ ఒక 10 50, ఇక్కడ ఒక 10 60. ఓకేనా. సో ప్రతి దగ్గర నుండి 10 తీసుకున్నాం ఫస్ట్ 60. అండ్ అలాగే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఒక 8 ఉంది. సో అదొక 10 70 అయింది. ఓకేనా. సో ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 2 5 ప్లస్ 5 ఇది ఒక 10. సో 80 అయింది. ఇక్కడ ఒక 4, ఇది ఒక 6 10 కాబట్టి 90. అండ్ 8 అండ్ ఇక్కడ ఒక 2 అదొక 10. ఓవరాల్గా ఏమవుతుంది? 100. ఓకేనా. బై ఇది ఒక 10. ఓకే. 100 by 10 మీనింగ్ 10. సో దట్ మీన్స్ మీన్ వచ్చేసి మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసాం? సో మీన్ వాల్యూ వచ్చేసి 10 వచ్చింది. ఓకేనా. సో ఆప్షన్లో 10 ఏడు ఉంది ఫస్ట్ వాల్యూ, ఇక్కడ ఒక 10 ఉంది, ఇక్కడ ఒక 10 ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ వాల్యూ కూడా ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది. సో ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మోడ్. ఓకేనా. సో మోడ్ కానీ మీడియన్ కానీ వచ్చేటప్పుడు మనం ఏం చేద్దాం? అవన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటాం. సో మూడింటికి కావాలి కాబట్టి మనం ఏం చేయాలి? యాక్చువల్గా అయితే ఫస్ట్లోనివి అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుంటే మనం తొందరగా సింపుల్గా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మోడ్ వచ్చేసరికి మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో చూడండి లోయెస్ట్ వాల్యూ ఏముంది? 5 అండ్ తర్వాతకి 6 అండ్ నెక్స్ట్ 8 అండ్ ఆ తర్వాతకి 10 12 12 12 13 14. సో ఇది మోడ్ మనకి. సో ఈ మోడ్ వచ్చేసరికి మోస్ట్లీ రిపీటెడ్ నెంబర్. సో ఇక్కడ 8 రిపీటెడ్ ఉంది అండ్ అలాగే 12 కూడా రిపీటెడ్ ఉంది. కానీ ఆ 2 రిపీటెడ్లు మోస్ట్లీ ఎక్కువగా ఏది రిపీటెడ్ ఉంది? మనకి 12 వచ్చేసి రిపీటెడ్గా ఉంది. సో మన యొక్క మోడ్ ఏమవుతుంది? రిపీటెడ్ ఈజ్ 12. సో రిపీటెడే, బట్ ఇక్కడ 8 రిపీట్ అవుతుంది అండ్ ఆల్సో 12 కూడా రిపీట్ అవుతుంది. కానీ మనకేం కావాలి? మోడ్ వచ్చేసరికి మోస్ట్లీ రిపీటెడ్. సో మోస్ట్లీ రిపీటెడ్ ఏముంది? 12 వాల్యూ అనేది ఉంది. ఓకేనా. సో మోడ్ వచ్చేసి 12. అండ్ అలాగే మీడియన్. సో మనం ఇక్కడ మళ్ళీ దాన్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయకుండా మీడియన్ వచ్చేసరికి అంటే ఎగ్జాక్ట్గా మిడిల్ వాల్యూ ఏముంది చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఆడ్ నెంబర్స్ ఉన్నాయి అంటే రెండింటికి మధ్యలో ఒక వాల్యూ అనేది ఏదైనా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు 7 నెంబర్స్ ఉన్నాయి, లేదు 5 నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా. 1 2 3 4 5. సో ఈ ఆడ్ నెంబర్స్ కదా. ఆడ్ నెంబర్స్లో అంటే మనకి ఎగ్జాక్ట్గా మిడిల్ వాల్యూ తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4. సో కరెక్ట్గా మిడిల్ వాల్యూ 2 ఉన్నాయి ఇక్కడ మిడిల్లో. ఎగ్జాక్ట్గా మిడిల్ కావాలంటే ఈ రెండింటికి మధ్యలో ఉంది మనకు కావాలి. ఓకేనా. సో ఈ రెండింటి మిడిల్ వాల్యూ ఏముంది అది మనకి
మీడియన్ అవుతుంది. ఎప్పుడు ఈవెన్ నెంబర్స్ ఉంటాయి టోటల్‌గా. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి ఈవెన్ నెంబర్స్ ఉంటే మనకి మిడిల్ వాల్యూ ఎప్పుడు కూడా 2 వాల్యూస్ ఉంటాయి కదా మిడిల్‌లో. ఆ రెండిటికి మిడిల్ వాల్యూ అనేది మనకి మీడియన్. ఓకేనా? సో, ఇక్కడ టోటల్‌గా 10 నంబర్స్ కాబట్టి ఇవి ఒక 5 నంబర్స్ అండ్ అలాగే ఇవి ఒక 5 నంబర్స్. సో, ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా మిడిల్‌లో ఏమున్నాయి? ఈ 2 కదా ఎగ్జాక్ట్‌గా మిడిల్‌లో ఉన్నాయి. 10 అండ్ 12. సో, 10కి 12కి మిడిల్ వాల్యూ ఏంటి? 11. సో, మన మీడియన్ ఏంటి? 11. ఓకేనా? సో, అంటే ఆన్సర్ వచ్చేసి 10, 12, 11. సో, ఈ సిరీస్‌లో ఎక్కడైనా ఉందా? సో, 10, 12, 11. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, అదే 10, 12, 11 ఇక్కడ కూడా ఉన్నాయి. 11, 12, 10. సో, సేమ్ వాల్యూస్ ఉన్నాయి. మనకి ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? ఈ మీన్, మోడ్, మీడియన్ అనేది మనకి ఇచ్చే క్వెషన్‌లో ప్రకారం అదే ఆర్డర్ ఫాలో అయితే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తది. సో, ఇక్కడ కూడా మనకి 11, 12, 10 అనే రివర్స్‌లో మనం తీసుకుంటే ఆప్షన్ ఏ అనేది పెడతాం. ఆబ్వియస్‌లీ ఆన్సర్ అనేది రాంగ్ అయితుంది. ఓకేనా? సో, కాబట్టి మనం ఏం చేస్తాం? ఫస్ట్ వచ్చేసి క్వెషన్ ఏ ఆర్డర్‌లో మెన్షన్ చేశారో చూసుకుంటూ దాని ప్రకారం అనేది మనం ఆన్సర్ చేయాలి. సో, ఆన్సర్ ఏంటి? 10, 12, 11. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఫైండ్ ద మీన్, మోడ్ and median of the messages received on 7 consecutive days. So the data is 9, 13, 5, 9, 6, 5, 9. సో ఇక్కడ మనకు ఒక డేటా ఇచ్చారు. 7 కాన్సిక్యూటివ్ డేస్లో మెసేజెస్ వచ్చాయి పర్ డేకి ఇన్నని. ఓకేనా? సో అప్పుడు ఆ డేటా యొక్క మీన్ అండ్ అలాగే మోడ్ అండ్ అలాగే మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం ఇప్పుడు ఇంతకుముందు చేసినట్టు సో ఫస్ట్లోనే మనం దీన్ని ఒక అసెండింగ్ ఆర్డర్లో రాసుకుందాం. ఎందుకంటే మీడియన్ ఇచ్చారు, మోడ్ అడిగారు కదా. సో మనకి మీడియన్కి అసెండింగ్ ఆర్డర్ అవసరం. కాబట్టి సో స్టార్టింగ్‌లోనే మనం అసెండింగ్ ఆర్డర్‌లో చూసుకుందాం దాన్ని. సో మీన్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమవుతుంది? 9 ప్లస్ 13 ప్లస్ 5 ప్లస్ 9 ప్లస్ 6 ప్లస్ 5 ప్లస్ 9. ఓకేనా? సో ఇది మనం వెయిట్ అసెండింగ్ ఆర్డర్‌లో రాసుకుందాం. ఫస్ట్ వాల్యూ లోయెస్ట్ వాల్యూ ఏముంది? 5. ఓకే. సో ఇంకో 5 కూడా ఉంది. ప్లస్ 5 డన్, 5 డన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6 ప్లస్ అండ్ ఇక్కడ 9, 9, 9. టోటల్‌గా 3 9s ఉన్నాయి. 9 ప్లస్ 9 ప్లస్ 9 ప్లస్ ఇంకా రిమైనింగ్ వాల్యూ 13. బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. ఓకేనా? సో ఇప్పుడు సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్ చూడండి. 5 ప్లస్ 5 10, 10 ప్లస్ 6 11, సారీ 10 ప్లస్ 6 16, 16 ప్లస్ 9 25, 25 ప్లస్ 9 34, 34 ప్లస్ 9 43, 43 ప్లస్ 10 53 ప్లస్ 3 56. ఓకేనా? బై 7. 56 బై 7 మీన్స్ 8. సో మనకి మీన్ వచ్చేసి 8 ఉంది. ఓకేనా? సో అలాగే మోడ్ చూద్దాం. మోడ్ వచ్చేసరికి మనకు ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్‌లో ఉంది. సో అందులో మోస్ట్‌లీ రిపీటెడ్ నెంబర్ ఉంది. ఇక్కడ 5 రిపీటెడ్ ఉంది అండ్ అలాగే 9 రిపీటెడ్ ఉంది. కానీ మనకు కావాల్సింది మోస్ట్‌లీ రిపీటెడ్. ఎక్కువ టైమ్స్ ఏదైతే రిపీట్ అయిందో దాన్ని మనం మోడ్ అంటున్నాం. ఓకేనా? సో ఇక్కడికొచ్చేసరికి మోడ్ ఏమవుతుంది? ఎక్కువ టైమ్స్ 9 అనేది రిపీట్ అయింది కాబట్టి సో ఆబ్వియస్లీ మన మోడ్ అనేది 9. అండ్ అలాగే మీడియన్. సో మీడియన్ ఏంటి? సో ఎగ్జాక్ట్‌గా మిడిల్ వాల్యూ. ఒకసారి చూడండి. 5, 5, 6, 9, 9, 9 అండ్ అలాగే 13. సో ఇటువైపు 3 నంబర్స్, అటువైపు 3 నంబర్స్ అంటే ఎగ్జాక్ట్‌గా మధ్యలో ఏ వాల్యూ ఉంది? 9. సో మనకి మీడియన్ వచ్చేసి ఏమవుతుంది? 9, మోడ్ 9 అండ్ అలాగే మీన్ 8. సో మనకు ఆర్డర్ అడిగింది ఏంటి? మీన్, మోడ్, మీడియన్ అంటే 8, 9, 9. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్యాలిక్యులేట్ ద రేంజ్ ఆఫ్ ద గివెన్ సెట్స్ ఆఫ్ డేటా. సో మనకందరికీ తెలుసు రేంజ్ ఏంటి? హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ. సో హైయెస్ట్ వాల్యూ ఏముంది ఇచ్చే సిరీస్లో చూద్దాం. సో ఇక్కడ డేటా ఉంది కదా. ఈ డేటాలో హైయెస్ట్ వాల్యూ ఏముంది? 7, 47, 8, 42, 47, 95, 42, 96, 2. ఓకేనా? సో మనకి ఇక్కడ హైయెస్ట్ వాల్యూ వచ్చేసరికి 96. లోయెస్ట్ వాల్యూ వచ్చేసరికి ఏముంది? పక్కనే ఉంది 2. ఓకే. సో మనకి ఇప్పుడు రేంజ్ ఏమవుతుంది? 94. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా?
సో రేంజ్ వచ్చేసరికి మనకి హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ. సో రేంజ్ ఈజ్ 94. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద మీన్ డీవియేషన్ అకార్డింగ్ టు ద మీన్ ఆఫ్ ద గివెన్ డేటా. సో మనకి మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. సో వేరియన్స్ అంటే మనం ఏం చేస్తున్నాం, స్క్వేర్ ఆఫ్ డీవియేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అలాగే స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏం చేస్తున్నాం, సో ఈ వాల్యూ మొత్తం చేసి, సో దట్ మీన్స్ వేరియన్స్ చేసి రూట్ ఓవర్ వేరియన్స్ చేస్తున్నాం. సో అదేవిధంగా ఇక్కడ మీన్ డీవియేషన్ అన్నారు. సో డీవియేషన్ అంటే మనం ఇక్కడ స్క్వేర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ డీవియేషన్ ఏముందో ఫైండ్ అవుట్ చేస్తే చాలు. దట్ మీన్స్ అకార్డింగ్ టు ద మీన్ అన్నారు. సో సమ్ టైమ్స్ ఏమంటారంటే అకార్డింగ్ టు ద మీడియన్ అంటారు, లేదా అకార్డింగ్ టు ద మోడ్ అంటారు. సో అప్పుడు మనకి అకార్డింగ్ టు ద మీన్ అన్నారు కాబట్టి, సో మనం ఇక్కడ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా ముందు, దానికంటే ముందు మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంతకు ముందు మనం చేసాం ఒక వాల్యూ గుర్తుందా, 6 అనేది మీన్ అనేది ఫైండ్ అవుట్ చేసాం, దాంట్లోంచి ఒక అబ్జర్వేషన్ అనేది మైనస్ చేసాం. సో అదేవిధంగా అకార్డింగ్ టు ద మోడ్ అన్నారనుకోండి, సో ఇక్కడ మోడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మోడ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏ వాల్యూ వస్తుందో, ఒక 9 వచ్చింది అనుకోండి, అప్పుడు మోడ్ మాత్రమే తీసుకోవాలి డీవియేషన్కి. ఒకవేళ మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, మీడియన్ 7 వచ్చింది అనుకోండి, ఆ 7 మాత్రమే కన్సిడర్ చేయాలి. ఓకేనా. సో దట్ ఈస్ అకార్డింగ్ టు ద మీనా, మీడియనా, మోడా. ఓకే. సో అది చూసుకోండి జాగ్రత్తగా. ఓకే. అకార్డింగ్ టు ద మీన్ ఆర్ మోడ్ ఆర్ మీడియన్ ఏది ఇచ్చారు అనేది మనం చూసుకోవాలి. సో ఇక్కడ మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మీన్ డీవియేషన్ ఏంటి అంటే, సో ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మీన్ ఫైండ్ అవుట్ చేయండి ఇచ్చే వాల్యూస్కి. 7 ప్లస్ 47 ప్లస్ 8 ప్లస్ 42 ప్లస్ 47 ప్లస్ 95 ప్లస్ 42 ప్లస్ 96 ప్లస్ 3. ఓకే. సో ఇవన్నీ మనం బై ఓవరాల్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి అక్కడ, సో 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈ విధంగా తీసుకున్నాం. సో ఇక్కడ మీన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 387/9. ఓకేనా. సో ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 9 1 జా 9 4 జా 36. సో 4, ఇంకా రిమైనింగ్ ఏముంది, 27 ఉంది. దట్ మీన్స్ 9 3 జా 27. ఓకేనా. సో ఇప్పుడు మీన్ వాల్యూ మనకు వచ్చేసి 43. ఓకే. మీన్ వాల్యూ 43. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, మీన్ డీవియేషన్ కదా. మీన్ డీవియేషన్ మీన్స్ టోటల్ డీవియేషన్. సో మనం డీవియేషన్ ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తామో టోటల్ ఎవ్రీ వాల్యూకి, సో ఒక వాల్యూ డీవియేషన్, అలాగే టోటల్ డీవియేషన్ బై 2. ఓకేనా. సో మీన్ డీవియేషన్ అంటే టోటల్ డీవియేషన్ బై 2. ఓకే. సో ఇప్పుడు మనకి మీన్ డీవియేషన్, టోటల్ డీవియేషన్ కదా ఫైండ్ అవుట్ చేయాలి న్యూమరేటర్లో. సో టోటల్ డీవియేషన్ ఏంటంటే అకార్డింగ్ టు మీన్ అన్నారు కాబట్టి ఈ మీన్ వాల్యూ మైనస్ ఇక్కడ వచ్చే అబ్జర్వేషన్. ఓకేనా. సో అది ఎలా ఉంటుందంటే మీన్ డీవియేషన్ ఈజ్ 43 మైనస్ 7 ప్లస్ ఇక్కడ 43 మైనస్ 47 అన్నా తీసుకోవచ్చు, లేదా 47 మైనస్ 43 అన్నా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆ డిఫరెన్స్ అనేది కావాలి, డీవియేషన్ కదా. సో దీనికి దానికి మధ్యలో ఉండే డిఫరెన్స్ లేదా డీవియేషన్ అనేది ఏంటి మనకి కావాలి, అది పాజిటివ్ నెగిటివ్ మనకు అవసరం లేదు. ఓకేనా. సో 47 మైనస్ 43 ప్లస్ 43 మైనస్ 8 ప్లస్ 43 మైనస్ 42 ప్లస్ 47 మైనస్ 43 ప్లస్ 95 మైనస్ 43 ప్లస్ 42 మైనస్ లేదా 43 మైనస్ 42 ప్లస్ 96 మైనస్ 43 ప్లస్ 43 మైనస్ 3. ఓకేనా. సో ఇదంతా కూడా టోటల్ డీవియేషన్ బై మనకి ఇంకేం కావాలి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని బై 2 కదా. సో బై 2. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ వచ్చేసి మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. సో 43 మైనస్ 43 మైనస్ 7 వాల్యూ ఏమవుతుంది, 36 ప్లస్ 47 మైనస్ 43 4 అండ్ అలాగే 43 మైనస్ 8 35 43 మైనస్ 42 1 47 మైనస్ 43 4 95 మైనస్ 43 52 43 మైనస్ 42 1
96 minus 43, 53 plus 43 minus 3, 40. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం యాడ్ చేస్తే టోటల్ డీవియేషన్ మనకి ఏమొస్తుంది 226/2. సో మీన్ డీవియేషన్ ఏంటి టోటల్ డీవియేషన్ బై 2 కదా. సో ఇదంతా మనం టోటల్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా. సో ఇది టోటల్ డీవియేషన్ మనకి మీన్ డీవియేషన్ వచ్చేసరికి ఏమవుతుంది టోటల్ డీవియేషన్ బై 2. సో అప్పుడు ఏమవుతుంది 226/2 ఈజ్ 113. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు మీన్ డీవియేషన్ అంటే టోటల్ డీవియేషన్ బై 2. సో డీవియేషన్ అంటే డిఫరెన్స్ ఉన్నాయి. ఓకేనా. సో డిఫరెన్స్ ఏ వాల్యూకి మనకి అకార్డింగ్ టు ద మీన్ అడిగారా, అకార్డింగ్ టు ద మీడియన్, అకార్డింగ్ టు ద మోడ్. సో ఏ వాల్యూ అడిగితే ఆ వాల్యూకు ఇంకా అలాగే ఇక్కడ ఇచ్చే అబ్జర్వేషన్కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది, ఒక డీవియేషన్ ఏముంది. ఓకేనా. సో ఒక వాల్యూ డీవియేషన్, అలాగే టోటల్ కావాలంటే ఎవ్రీ అబ్జర్వేషన్ యొక్క డీవియేషన్ ఏముంది. సో అది టోటల్ డీవియేషన్. సో మనకి మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీన్ డీవియేషన్ ఏంటంటే టోటల్ డీవియేషన్ బై 2. సో అదే కదా ఇక్కడ చేసాం. టోటల్ డీవియేషన్ మనకి 226 వచ్చింది అండ్ అలాగే బై 2 మనం ఫైండ్ అవుట్ సింప్లిఫై చేయగా 113 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ వేరియన్స్ అండ్ అలాగే స్టాండర్డ్ డీవియేషన్ అండ్ అలాగే మీన్ డీవియేషన్ ఇవన్నీ కూడా అండ్ అలాగే స్క్వేర్ ఆఫ్ ది డీవియేషన్ ఇవన్నీ కూడా చిన్న చిన్న కన్ఫ్యూజన్స్లో ఉంటాయి. అది కొంచెం క్లారిటీ తెచ్చుకోండి. ఓకేనా. సో వేరియన్స్కి స్టాండర్డ్ డీవియన్స్కి చాలా సింపుల్ డిఫరెన్స్ ఉంది. ఏంటి అంటే సో మనం స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేసే ముందు వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రూట్ ఓవర్ వేరియన్స్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్. ఓకేనా. సో అదేవిధంగా మీన్ డీవియేషన్ ఏంటంటే స్క్వేర్ చేయొద్దు, దాన్ని డైరెక్ట్గా డీవియేషన్ మాత్రమే చేయాలి. టోటల్ డీవియేషన్ బై 2 చేస్తే అది మీన్ డీవియేషన్. ఓకేనా. సో కొన్నిసార్లు మనకి ఎగ్జామ్లో చూసుకోండి మీన్ డీవియేషన్ ఆర్ మీడియన్ అకార్డింగ్ టు మీన్ ఆర్ మీడియన్ ఆర్ మోడ్ ఏదైనా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, calculate the mean the given data set 3, 8, 12, 17, 16, 14, 6, 8, 16, 10. సో మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు మీన్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే. సో మీన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అంటే ఎవ్రీ వాల్యూ కూడా యాడ్ చేద్దాం. ఓకే. 3 + 8 + 12 + 17 + 16 + 14 + 6 + 8 + 16 + 10 by how many number of observations 1 2 3 4 5 6 7 8 9 10 టోటల్లీ 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఓకేనా. సో దీని యొక్క ఎడిషన్ అనేది చూసుకుంటే మనం సో చూడండి 12 + 8 20. ఓకేనా. సో 14 + 16 30, 20 + 30 50 అండ్ అలాగే 17 + 3 20. దట్ మీన్స్ 70 అయిపోయింది ఆల్రెడీ. అండ్ అలాగే 8 + 6 14 అండ్ అలాగే 16, 14 + 16 30. సో ఓవరాల్లీ 100 అయింది. ఇంకా రిమైనింగ్ ఒక 10. టోటల్ ఏమవుతుంది 110/10. ఓకేనా. 0 0 క్యాన్సిల్. సో మనకి మీన్ ఏమొచ్చింది 11. సో మీన్ ఈజ్ 11. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా సెట్ 5, 8. సో మోడ్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మన క్వశ్చన్ చూడగానే అర్థమవుతుంది మోస్ట్లీ రిపీటెడ్ ఏంటి అనేది. ఓకేనా. సో మోడ్ అనేది ఏంటి మోస్ట్లీ రిపీటెడ్ నంబర్. సో ఇక్కడ మోస్ట్లీ రిపీటెడ్ నెంబర్ ఏముంది 1 2 3 4 5 టైమ్స్ అనేది 12 అనేది రిపీట్ అయింది. 12 ఈజ్ రిపీటెడ్ 5 టైమ్స్. ఓకేనా. సో ఇంక వేరే ఏ నెంబర్ అయినా సరే ఒకవేళ ఇక్కడ 8 చూసుకుంటే 2 టైమ్స్ రిపీట్ అయింది అంతే. ఓకే. ఇంకా అలాగే మిగతావి కూడా రిపీటెడ్ వాల్యూస్ అసలు లేవు. ఓకేనా. సో 1 టైం మాత్రమే ఉన్నాయి. రిపీటెడ్ వాల్యూ వచ్చేసరికి 8 and 12 ఉంది. కానీ మనకి మోస్ట్లీ ఎక్కువ టైం ఏదైతే రిపీట్ అవుతుందో దాన్ని మనం మోడ్ అనుకున్నాం. సో ఇక్కడ ఎక్కువ టైమ్స్ రిపీట్ అయ్యేది ఏముంది 12 ఉంది. ఓకేనా. సో కాబట్టి మనకి మోడ్ ఈజ్ 12. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద గివెన్ డేటా సెట్ 5, 8, 12, 17, 2, 14. సో ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేయమన్నది మీడియన్. ఓకేనా. సో మీడియన్ వచ్చేసరికి మనం ఏం చేస్తాం అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్.
సో అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి ఫస్ట్ వచ్చేసి. సో చేద్దాం చూడండి. సో లీస్ట్ వాల్యూ ఏముంది ఇక్కడ మనకి 2, అండ్ ఆ తర్వాతకి వచ్చేసరికి 5, అండ్ ఆ తర్వాతకి వచ్చేసరికి 6, అండ్ నెక్స్ట్ 7, అండ్ నెక్స్ట్ 8. ఓకేనా, 8 2 టైమ్స్ రిపీట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 12, అండ్ నెక్స్ట్ వాల్యూ 13, అండ్ నెక్స్ట్ వాల్యూ 14, అండ్ ఫైనల్గా 17. ఓకేనా, సో మనకి మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మీడియన్ అంటే ఏంటి? మిడిల్ వాల్యూ. ఏదైతే మిడిల్ వాల్యూ ఉంటుందో సో అదే మనకి మీడియన్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా, సో ఇక్కడ చూసుకునేసరికి ఇటువైపు 4 నెంబర్స్, ఇటువైపు 4 నెంబర్స్ తీసుకుంటే మిడిల్లో ఏమున్నాయి? 8s అనేవి మిడిల్లో ఉన్నాయి. ఓకేనా, సో 8 అండ్ 8 ఈ రెండింటికి మిడిల్ వాల్యూ ఏముంటుంది? సో ఎగ్జాక్ట్గా మిడిల్ వాల్యూ వచ్చేసరికి 8 అవుతుంది మనకి. ఓకేనా, సో ఇప్పుడు మనకి మీడియన్ ఏమవుతుంది? 8. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద సెట్ ఆఫ్ డేటా 9, 11, 10, 10, 5, 15, 10. ఓకే, సో ఇప్పుడు మీన్ అంటే sum of observations by number of observations. Sum of observations means 9 plus 11 plus 10 plus 10 plus 5 plus 15 plus 10 by 1, 2, 3, 4, 5, 6, 7. Sum of number of observations is 7. So 9 plus 11 20, 30, 40, 50. ఈ రెండు కూడా 20. So that means 50 plus 20 70 by 7. That means మీన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమవుతుంది? ఆప్షన్ సి 10. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్యాలిక్యులేట్ ద వేరియన్స్ ఆఫ్ ద గివెన్ డేటా సెట్. సో మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నది వేరియన్స్. వేరియన్స్ అంటే ఏం చేస్తాం? స్క్వేర్ ఆఫ్ ద డీవియేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా, సో దిస్ ఈజ్ ద వేరియన్స్. ఓకేనా, సో వేరియన్స్ ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ ద డీవియేషన్. మనం వచ్చేసరికి డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే దానికంటే ముందు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో మనకి డీవియేషన్ కావాలి అనుకుంటే ఫస్ట్ మీన్ అనేది మనకి తెలియాలి. సో మీన్ ఏమవుతుంది? 4 plus 7 plus 6 plus 3 plus 7 plus 3 by 1, 2, 3, 4, 5, 6. 6 observations. ఓకేనా, సో 4 plus 7 లేదు 4 plus 7, సో 4 plus 6 10, అండ్ అలాగే 6 plus 3 7 plus 3 10. ఓకేనా, 4 plus 6 వచ్చేసి ఒక 10, 7 plus 3 వచ్చేసి ఒక 10, 20 అవుతుంది. సో అండ్ అలాగే ఇంకొక 7 plus 3 10, సో 20 plus 10 30 by 6. సో అప్పుడు మనకి మీన్ ఏమవుతుంది? 5 అవుతుంది. ఓకేనా, మీన్ వాల్యూ 5. సో స్క్వేర్ ఆఫ్ డీవియేషన్ కావాలి అంటే ఏం చేస్తాం? సో 5 మైనస్ డీవియేషన్లో ఒక్క అబ్జర్వేషన్ డీవియేషన్ చెక్ చేయాలి కదా. సో 5 minus 4 స్క్వేర్ ప్లస్ 7 minus 5 స్క్వేర్ ప్లస్ 6 minus 5 స్క్వేర్ ప్లస్ 5 minus 3 స్క్వేర్ ప్లస్ 7 minus 3 స్క్వేర్ ప్లస్ 7 minus 5 అండ్ అలాగే 5 minus 3 స్క్వేర్ ఓవరాల్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 6. ఇక చూడండి 5 minus 4 1 స్క్వేర్ 1 ప్లస్ 7 minus 5 2 స్క్వేర్ 4 ప్లస్ 6 minus 5 1 స్క్వేర్ 1 5 minus 3 2 స్క్వేర్ 4 7 minus 5. ఓకేనా, 7 minus 5 2 స్క్వేర్ 4 ప్లస్ 5 minus 3 2 స్క్వేర్ 4. ఓకే, సో ఓవరాల్గా మనకి 1 2 3 4 ఉన్నాయి. 4 4 జా 16 ప్లస్ 17 ప్లస్ 18 by 6. దట్ మీన్స్ 18 by 6 అంటే 3. సో మనకి వేరియన్స్ ఏమొచ్చింది? ఆప్షన్ ఈ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఒకవేళ మనకి ఇదే క్వశ్చన్కి స్టాండర్డ్ డీవియేషన్ అడిగితే రూట్ ఓవర్ వేరియన్స్, దట్ మీన్స్ √3. ఓకేనా, సో మనకు అడిగింది వేరియన్స్ కాబట్టి మనం ఏం చేస్తాం? వేరియన్స్ వరకే చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద రన్ మేడ్ బై ఎ ప్లేయర్ ఇన్ 5 T20 మ్యాచెస్, దట్ ఈస్ 55, 44, 21, 35, 45. సో మనకి ఇక్కడ వాల్యూస్కి
మీడియన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? సో మీడియన్ అనేది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఓకేనా? సో అసెండింగ్ ఆర్డర్లో ఏమున్నాయి 21, 35, 44, 45, 55. సో అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసాం. సో మనకి ఇప్పుడు మీడియన్ కావాలి అంటే మిడిల్ వాల్యూ కదా. సో ఇవతల వైపు 2, ఇక్కడ 2 పోతే మిడిల్ వాల్యూ ఏముంది మనకి 44. సో మనకి మీడియన్ వచ్చేసి 44. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద రేంజ్. సో రేంజ్ అంటే ఏంటి మనకి హయ్యర్ వాల్యూ మైనస్ లోవర్ వాల్యూ. సో హయ్యర్ వాల్యూ ఏముందో ఇక్కడ 61, 22, 34, 17, 81, 99, 42, 94. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి హయ్యర్ వాల్యూ వచ్చేసి 99 అండ్ అలాగే లోవర్ వాల్యూ 61, 22, 34, 17, 81, 92. సో ఇక్కడ లోవర్ వాల్యూ వచ్చేసి 17. 99 minus 17, that means 82. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో రేంజ్ వచ్చేసరికి మనకి హయ్యర్ వాల్యూ మైనస్ లోవర్ వాల్యూ. ఫైండ్ ద స్టాండర్డ్ డీవియేషన్. సో మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే రూట్ ఓవర్ వేరియన్స్. ఓకేనా? సో రూట్ ఓవర్ వేరియన్స్. వేరియన్స్ అంటే ఏంటి? స్క్వేర్ ఆఫ్ ద డీవియేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో మీన్ వచ్చేసరికి ఫైండ్ అవుట్ చేయండి. 7 + 2 + 8 + 11 + 6 + 13 + 16 బై number of observations 1, 2, 3, 4, 5, 6, 7. ఓకేనా? సో 7 + 2 + 8. సో 2 + 8 10 అండ్ అలాగే 7 + 13 20. 10 + 20 30. ఓకేనా? సో అండ్ అలాగే ఇక్కడ చూడండి 11 + 6 17 అండ్ అలాగే 11 16. సో ఆల్రెడీ మనకి ఇక్కడ 10 అండ్ ఒకటి 20 30 అయింది. సో ఈ రెండు వచ్చేసరికి ఒక 33. 30 and 33 is 63/7. ఓకేనా? సో 63/7 మీన్స్ 7 1 జా 7 9 జా 63. దట్ మీన్స్ మీన్ వచ్చేసి మనకి వాల్యూ 9 వచ్చింది. సో ఇప్పుడు మనం వేరియన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో అప్పుడు వేరియన్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ ఆఫ్ ద డీవియేషన్. దట్ మీన్స్ 9 - 7 హోల్ స్క్వేర్ ప్లస్ 9 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 9 - 8 whole square plus 11 - 9 whole square plus 9 - 6 whole square 13 - 9 whole square 16 - 9 whole square. ఓకేనా? సో దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ ఉండే మెయిన్ వాల్యూ అండ్ ఇక్కడ ఉండే అబ్జర్వేషన్ యొక్క డీవియేషన్ డిఫరెన్స్ ఏంటి దాని యొక్క స్క్వేర్స్ తీసుకున్నాం. ఓవరాల్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 7. ఓకేనా? సో ఇప్పుడు చూడండి 9 - 7 2. 2 square means 4. 9 - 2 7. 7 square 49 అండ్ అలాగే 1. 9 - 8 1 square 1. 11 - 9 2. 2 square అంటే 4 అండ్ అలాగే 9 - 6 3 square అంటే 9. 13 - 9 4. 4 square అంటే 16. 16 - 9 7. 7 square అంటే 49. ఓవరాల్గా బై 7. ఓకేనా? సో ఇప్పుడు అవన్నీ యాడ్ చేయండి. యాడ్ చేయగా మనకు వచ్చే వాల్యూ ఏమవుతుంది? 132/7. ఓకే. సో మనకి ఇక్కడ 132/7 వచ్చింది. సో దీనికి మనం స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేసే ముందు దీన్ని క్యాన్సిల్ చేసేయండి. ఓకేనా? 7 1 జా 7 1 జా 7 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి 132 అండ్ 7. 7 1 జా 7. 13 - 7 ఏమవుతుంది? 6 and 2. సో 7 8 జా 56. ఓకేనా? సో 62లో 56 పోతే 6 పాయింట్ పెట్టుకుంటే 0. సో అగైన్ 8 జా 56 4 అండ్ 0 5 జా 35 అండ్ 5 అండ్ సో ఆన్. సో 18.85 అనేది మనకి వేరియన్స్. కానీ మనకు కావాల్సింది స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే రూట్ ఓవర్ వేరియన్స్. సో అప్పుడు ఏమవుతుంది? రూట్ ఓవర్ 18.85. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఆప్షన్స్ వైజ్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సో 4 పాయింట్స్ ఉంది, ఇక్కడ కూడా 4 పాయింట్స్ ఉంది. సో దట్ మీన్స్ ఏంటి?
4 స్క్వేర్ అని తీసుకున్నాం అనుకోండి, దట్ మీన్స్ √16. అంటే 16 కంటే ఎక్కువ ఉండే రూట్‌లో 16 కంటే ఎక్కువగా ఉండే వాల్యూ, ఆ వాల్యూ 18.85 అంటే 18 ప్లస్ ఉంది కదా! 18 పాయింట్స్‌లో. కాబట్టి పక్కాగా ఇది 4 పాయింట్స్‌లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 పాయింట్స్‌లో తీసుకున్నాం. అంటే 2 అండ్ 3 బిట్వీన్‌లోనే ఉంటది. 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. ఆ వాల్యూ ఎక్కడుంటది? 2.34 అంటే √4కి √9కి మధ్యలో. ఓకేనా? దట్ మీన్స్ ఏ వాల్యూ అయినా అవ్వచ్చది. √4 అండ్ √9 బిట్వీన్‌లో ఉండేది 2.34. అలాగే 3.64 అంటే ఏంటి? 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. దట్ మీన్స్ √9కి √16కి బిట్వీన్‌లో ఎక్కడో దగ్గర ఉంటది 3.64 అనేది. ఓకేనా? సో, అదే విధంగా మనకిక్కడ 18.85 అంటే ఏంటి? 4 దట్ మీన్స్ √16 ప్లస్ అండ్ అలాగే √25 ఈ మధ్యలో ఉంది కదా! సో, అంటే 4 పాయింట్స్‌లోనే ఉండాలి అని అర్థం. సో, అంటే ఎయిదర్ 4.64 అన్నా అవ్వచ్చు, 4.34 అన్నా అవ్వచ్చు. ఓకేనా? సో, అది ఇంకా మనం చూసేసరికి 4.64 4.34 దట్ మీన్స్ ఇప్పుడు మనం 45 తీసుకుందాం. 45 స్క్వేర్ అనేది ఫైండ్ ఔట్ చేస్తే దట్ మీన్స్ 4.5 అంటే ఒకటి 4.5 కంటే తక్కువ, ఒకటి 4.5 కంటే ఎక్కువ. సో, ఇక్కడ 45 వాల్యూ మనం తీసుకుంటే 45 స్క్వేర్ వాల్యూ. సో, ఇది దీనికంటే తక్కువ ఉంటే లెస్సర్ వాల్యూ ఈస్ ద ఆన్సర్. ఆ 45 స్క్వేర్ కంటే ఈ వాల్యూ ఎక్కువ ఉంటే హైయర్ వాల్యూ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? సో, 45 స్క్వేర్ ఏమవుతుంది? 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. సో, 4 5 are 20, 22 is 40. ఓకేనా? సో, 5, 2 and 6 plus 4. సో, అంటే 20.25 అవుతుంది. ఏ వాల్యూ? సో, 45 స్క్వేర్. ఓకేనా? సో, అంటే 4.64 దీనికంటే ఎక్కువ అవుతుంది కదా! ఎగ్జాక్ట్‌గా 20 కంటే ఎక్కువ అవుతుంది. కానీ మనకి 18 దగ్గరనే ఆగిపోయింది. అంటే మనం ఆప్షన్ త్రూ వెళ్తే 4.34 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అండ్ ఎక్కువసారి క్లారిటీగా చూడండి. ఓకే. సో, మనకిప్పుడు వేరియన్స్ 18.85 వచ్చింది. ఓకేనా? సో, √16 వాల్యూ అండ్ √9 వాల్యూ, √25 వాల్యూ ఒకసారి చూద్దాం. √9 మీన్స్ 3, √16 మీన్స్ 4, √25 మీన్స్ 5. అంటే మనకి ఇక్కడ రూట్‌లో 16 పాయింట్ ఏదన్నా తీసుకోవచ్చు మనం. ఓకేనా? 16 అంటే ఎగ్జాక్ట్‌గా 16 పాయింట్ సంథింగ్ వాల్యూ తీసుకోవచ్చు. అండ్ అలాగే 25 పాయింట్ సంథింగ్ వాల్యూ తీసుకోవచ్చు. సో, ఈ √16కి √25 మధ్యలో ఉండే వాల్యూస్ ఏంటి? √17 లేదా √18, √19 లేదా దీనిలో పాయింట్స్. ఓకేనా? సో, ఆ విధంగా ఏవన్నా మనకి ఉండొచ్చు. ఓకే. సో, అలా ఉండేటప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ? √18 పాయింట్ అన్నారు. సో, √18 పాయింట్ అంటే దాని మీనింగ్ 4 పాయింట్స్‌లో ఉన్నట్టే గదా! సో, 5 పాయింట్స్ అంటే 25 ప్లస్ రావాలి. సో, 18 పాయింట్ అంటే దట్ మీన్స్ ఏంటి? √18 పాయింట్ అంటే 4 పాయింట్ సంథింగ్ వాల్యూ రావాలి. ఆ వాల్యూ ఏంటి? సో, ఇక్కడ ఒకే ఆప్షన్ 4 పాయింట్స్‌లో ఉంటే డైరెక్ట్‌గా పెట్టొచ్చు మనం. కానీ ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి. సో, ఆ 2 వాల్యూస్‌లో ఏంటి అని చెక్ చేసుకుంటే మనం 4.5 తీసుకుంటాం. ఎందుకంటే 4.3 అనేది 4.5కి బిలో ఉంది. 4.6కి 4.5కి అబోవ్ ఉంది 4.6 అనేది. సో, ఈ వాల్యూ మనం ఏదైతే తీసుకుంటామో ఈ వాల్యూ కంటే ఈ వాల్యూ తక్కువుంటే అప్పుడు లెస్సర్ ఈస్ ద ఆన్సర్. ఈ వాల్యూ కంటే ఇది ఎక్కువుంటే అప్పుడు హైయర్ ఈస్ ద ఆన్సర్. అది తెలియాలంటే మనకి 4.5 హోల్ స్క్వేర్ ఎంతో తెలియాలి. ఓకేనా? సో, 4.5 హోల్ స్క్వేర్ ఏముంది ఒకసారి చూడండి. 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. సో, 4 5s are 20, 20 into 2 40. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి 20.25. సో, దట్ మీన్స్ ఏంటంటే √20.25 అంటే 4.5 అని మీనింగ్. ఓకేనా? సో, దీనికంటే 18.85 అనేది తక్కువే కదా వాల్యూ. అంటే 4.5 కంటే తక్కువ వాల్యూ దీనికొస్తుంది. దట్ మీన్స్ దానికంటే తక్కువ వాల్యూ ఏంటి? 4.34. క్లియరా? ఓకే. సో, ఇవన్నీ గూడా మనకేంటి? ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్. ఓకేనా? సో, దీంట్లోకొచ్చేసరికి మనం ఏ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకున్నాం? సో, చూడండి. మీన్. మీన్ ఏంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా? సో, అండ్ అలాగే మీడియన్. మీడియన్ వచ్చేసరికి అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్
నెక్స్ట్ విచ్ వన్ ఈజ్ ద మిడిల్. సో మిడిల్లో ఉండే వాల్యూ ఏదైతే ఉందో అదే మనకి మీడియన్. అండ్ అలాగే 3 వచ్చేసరికి మోస్ట్లీ రిపీటెడ్ నంబర్. ఓకేనా. సో అండ్ అలాగే వేరియన్స్, స్క్వేర్ ఆఫ్ ది డీవియేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అండ్ అలాగే స్టాండర్డ్ డీవియేషన్ రూట్ ఓవర్ వేరియన్స్. అండ్ అలాగే మీన్ డీవియేషన్ టోటల్ డీవియేషన్ బై 2. ఓకేనా. సో మీన్ డీవియేషన్ అకార్డింగ్ టు మీన్ అడిగితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మీన్. అకార్డింగ్ టు మీడియన్ అడిగితే మనం ఆ డీవియేషన్ అనేది మీడియన్ నుండి తీసుకోవాలి. అకార్డింగ్ టు మోడ్ అడిగితే డీవియేషన్ అనేది మోడ్ నుండి తీయాలి. ఓకే. సో అండ్ అలాగే రేంజ్, హయ్యర్ వాల్యూ మైనస్ లోవర్ వాల్యూ. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకేంటి ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్స్ అనమాట. ఓకేనా. క్లియర్. థ్యాంక్ యూ.